పక్కన పెడితే అందుకనే మోస్ట్లీ ఇది ఆకాంక్ష ఆశ అయి ఉంటుంది, వాస్తవం కాదు బహుశా. ఓకే, 61 సీట్లు అయితే ఇవ్వరు, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అసలు అంత ఔదార్యం తెలుగుదేశం పార్టీకి లేదు, అంత బలం వాళ్ళకి లేదని వీళ్ళ అంచనా. వాళ్ళు ఇంకా దాటనివ్వరు ఒక సంఖ్య, అందులో సందేహం లేదు. అందుకనే హరిరామ జోగి గారు క్లియర్గా ఇందులో మెన్షన్ చేసిన 3 పాయింట్లు సార్. ఒకటి, జనసేనకు 25 నుంచి 30 సీట్లతో పొత్తు విఫల ప్రయోగమే కదా అన్నది ఆయన ఒక వెర్షన్ అయితే, జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ ఆయన లెటర్ రాయడంలో ఆంతర్యం ఏంటి? పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడమే కారణమా అని అంటే 3 అంశాలు నేను ప్రస్తావించడం జరిగింది. అంటే 25-30 అంటే ఆటోమేటిక్గా మధ్యలో మీడియన్ 28 కదా దాదాపు. అంటే అక్కడ ఉంది ఇది, అది దాదాపు వాళ్ళు దీన్ని రుద్దుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఈ సంఖ్య ఫిక్స్ చేసి దీన్ని రుద్దుతూ ఉన్నారు, దీన్ని బ్రేక్ చేయకపోతే మనం ఇలాగే ఉండిపోతాము అని. ఇంకోటి ఆయన లేఖలో ఒక ముఖ్యమైనది రాశాడు, గతసారి అన్ని సీట్లలో పోటీ చేశారు 130, 140, 130. వీళ్ళందరూ మళ్ళీ పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నారు. మరి 130లో కనీసం 30 కూడా లేకపోతే అసలు ఈ 100 మంది పార్టీకి సంబంధించి ఏమైపోతారు అనే ఒక ప్రశ్నను జనసేనే ప్రత్యామ్నాయంగా రావాలి, జనసేనే అన్ని చోట్ల అభ్యర్థులు నిలబెట్టాలి. గతసారి అలా ప్రయత్నం చేశాం, మొదటిసారి మనం ఐచ్ఛికంగా మానేశారు మీరు 14లో, 19లో పోటీ చేసి కూడా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వాళ్ళని మీరు ఎందుకు తగ్గిస్తున్నారు అని. ఒక విధంగా మీరు తెలుగుదేశంతో ఘర్షణ పడండి, తెలుగుదేశం మీద ఒత్తిడి పెంచండి, తెలుగుదేశం నుంచి బార్గెయినింగ్ ఎక్కువగా చేయండి అని హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే కాపు పెద్దల తరఫున ఆయన మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టం. నాకు లేఖలు వస్తున్నాయని పవన్ అన్నారు కదా. అవును, బహుశా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా ఈ సెక్షన్ను కొంత సంతృప్తి చేయడానికి కూడా ఆయన మాట్లాడారనడంలో కూడా ఏం సందేహం లేదు. అంతకుముందు కదా ముఖ్యమంత్రి పదవి అని అన్నప్పుడు నేను అభిమానులను సంతోషపెట్టడానికి అన్నాను, నాకు తెలుసు ఇది జరిగేది కాదని ఆయన అంతకుముందు అన్నారు. సో కొన్ని పనులు మామూలు హీరోలు ఏం చేస్తారండి, ఇలా అంటే అభిమానులకు నచ్చుతుందా లేదా, అభిమానుల కోసం చేసామంటుంటారు, వీళ్ళేమో వాళ్ళ కోసం చూసామంటుంటారు. అందుకని అది ఒక ఎన్నికల ఎత్తుగడ అని కూడా మనం అనుకోవచ్చు. రెండో తన క్యాంపును, తన శిబిరాన్ని నిలబెట్టుకొని కొంచెం స్ఫూర్తి నింపే ఒక ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ నిన్న చేస్తుండొచ్చు. బట్ హరిరామ జోగయ్య ఏమి యువ అభిమాని కాదు కదా, అవును, పండిపోయిన యోధుడు కదా అన్ని పార్టీల్లో. ఈవెన్ చిరంజీవి పెట్టినప్పుడు కూడా అందరికంటే ముందు మాట్లాడి అందరికంటే ముందు అడ్డం తిరిగింది కూడా పవన్ హరిరామ జోగయ్య. కాబట్టి ఆయన పద్ధతులు కొంచెం విచిత్రంగా ఉంటాయి. సో ఆయన ఆ సెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. రేపు అటు ఇటు అయితే పవన్ మీద వీళ్ళు మళ్ళీ దాడి చేయడానికి కూడా వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు. ఇంకెందులో ఏమి రెండు అభిప్రాయాలు కాదు. పవన్ను చేయరు, వర్మ గారిని ఏమనలాగా రవి గారిని అంటారు అన్నమాట. ఈయన ఎప్పుడు ఇంతే అని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అస్త్రమేమో ఇటు కాకుండా అటు ఎక్కువ పెట్టారు, కానీ తగిలేది ఈయనకే కదా. అందుకని ఇవన్నీ ఉంటాయని తెలుసు కాబట్టి వీళ్ళని సంతృప్తి పరిచినట్టు, అలాగే నేను పూర్తిగా ఏమీ లోబడిపోలేదు అని మెసేజ్ పంపడానికి పవన్ కళ్యాణ్ నిన్న తీవ్ర భాషలో ఇది ప్రత్యేక పరిస్థితులు 2 సీట్లు ప్రకటిస్తున్నాను, మీరేదో పెద్ద కుటుంబం అని మీరు మాట్లాడితే కుదరదు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ 2 వైపుల నుంచి ఏమి రియాక్షన్ లేదు కదా. నేను వేళప్పుడు అన్నట్టుగా చాలామంది అన్నారు క్షమాపణలు అవేనా అన్నారు. బోండా ఉమేశ్వరరావు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమంటారు, ఈ మేం చేసింది తప్పు కాదు, వాళ్ళు చేసింది తప్పు, గజం మిథ్య పలాయనం మిథ్య, వాళ్ళు వాదించుకుంటే మనం బయటి వాళ్ళు రంగంలోకి వచ్చారు, కానీ వాళ్ళుగా రాలేదు కదా. కానీ బోండా ఉమేశ్వరరావు మాట్లాడిన తర్వాత ఏమైంది, బాబా జనసేన నుంచి కూడా ఏం రియాక్షన్ లేదు కదా. కాబట్టి అది చాలా పాసింగ్ ఫినామినా లాగానే దాన్ని వాళ్ళు తీసుకోదలుచుకున్నారు. నాగబాబు బహుశా మీరు జాబితాలు కూడా కాదు సార్. ఇక్కడ నాకు ఒక దాని మీద క్లారిటీ కావాలి, ఎందుకంటే జనసేనకు కూడా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. పొత్తుల విఫల ప్రయోగమే అనే మాట అన్నది ఎలా తీసుకోవాల్సి ఉంది? విఫల ప్రయోగము జనసేన కోణంలో, పవన్ కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళ కోణంలో మరి అది ఫెయిల్ అయినట్టే కదా. అంటే మీరు 28దో తీసుకొని దాంట్లో కొన్ని వచ్చి అది చేస్తే మీరేం చేయలేరు. గతసారి ఇప్పటి ఈ 2 సార్లు మనము డెసిసివ్గా నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయలేకపోయాము, వాళ్ళకి అనుబంధంగా ఉపాంగాలుగా ఉపగ్రహాలుగా ఉన్నాము. అది కాదు, మనం నిలబడాలంటే ఇదిగో 20 సీట్లలో చేసి మనం గట్టిగా ప్రభావం చూపించాలి అని. ఇందులో రెండో అర్థం కూడా ఉంది, సీట్లు గెలవడం కాదు, ఓట్ల శాతం పెరగాలంటే కూడా ఎక్కువ చోట్ల పోటీ చేయాలి కదా, అది కూడా ఉంది. సో హరిరామ జోగయ్య ఈ లేఖ ద్వారా అనేకమైన సూచిస్తున్నారు అన్నమాట. ఒకటి, జనసేన
దానికి ఇప్పుడు ప్రతిబింబంగా ఉన్న పవన్ కళ్యాణ్ నిర్ణయాత్మకంగా ఎక్కువ సీట్లలో చేయాలి, మనం కూడా చెప్పే విధంగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మనం కేవలం